భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ సీతారాంపట్నంలో కాంగ్రెస్ సిపిఐ వర్గాల మధ్య జరిగిన పరస్పర దాడులతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ ఘర్షణలో 35వ డివిజన్ సిపిఐ కార్పొరేటర్ నామా కీర్తి ఆమె భర్తతో పాటు కుటుంబ సభ్యులు గాయపడ్డారు. ఇటీవల ఒక పేకాట స్థావరంపై పోలీసులకు సమాచారం ఇవ్వడంపైనే ఇరు వర్గాల మధ్య పాత కక్షలు రాజుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు స్థానిక భూ వివాదంలో తాము బాధితులకు అండగా నిలిచినందుకే కాంగ్రెస్ వర్గీయులు రౌడీ షీట్లను రెచ్చగొట్టి ఇటుకరాళ్లతో తమపై హత్యాయత్నానికి పాల్పడ్డారని బాధితులు ఆరోపించారు. ఒక ప్రజాప్రతినిధి కుటుంబానికి రక్షణ లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని, తమకు తక్షణమే రక్షణ కల్పించాలని, న్యాయం చేయాలని కార్పొరేటర్ నామా కీర్తి డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్. రవి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ సీతారాంపట్నంలో కాంగ్రెస్ సిపిఐ వర్గీయుల మధ్య పరస్పరం వాగ్వివాదం, దాంతోపాటు ఒకరిపై ఒకరు దాడులు చేస్తున్న ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తిందని చెప్పవచ్చు. ఘటనకు సంబంధించి సీతారాంపట్నం గ్రామంలో సీతారాంపట్నంలో 35 డివిజన్ కార్పొరేట్ సిపిఐ పార్టీ కార్పొరేటర్ నామా కీర్తి ఆమె భర్త కుటుంబ సభ్యులపై కాంగ్రెస్ వర్గీయులు, కాంగ్రెస్ తో పాటు కొంతమంది స్థానిక రౌడీ షీటర్లు కాంగ్రెస్ కార్యకర్తలు కలిసి సిపిఐ కార్పొరేటర్ నామా కీర్తి ఆ కుటుంబ సభ్యులపై భర్తపై కూడా దాడులు చేసి రాళ్లతో దాడులు చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపిందని చెప్పవచ్చు. ఈ ఘటనకు సంబంధించి గత కొంతకాలంగా పాల్వంచ పట్టణంలో సీతారాంపట్నం ఏరియా ప్రాంతంలో ఒక మామిడి తోటలో పేకాటలు ఆడుతున్న సమాచారాన్ని స్థానిక పోలీసులకు కార్పొరేటర్ భర్త సమాచారం వర్గీయులు ఉంటారు. దాంతో పాటు స్థానికంగా ఒక థ్యాంక్ యూ రజనీకాంత్.